శాంతమా, ఓ శాంతమా. బాబు గారు మీరా? ఏమిటి ఇలా వచ్చారు? ఇచ్చిన 5,000 బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చాను. ఇంత హఠాత్తుగా అడిగితే నేను ఎక్కడి నుంచి తేగలను? ఎక్కడి నుంచి తెస్తావో ఎలా తెస్తావో నాకు అనవసరం. ఇంతకాలం మంచివాడిని కాబట్టి ఊరుకున్నాను. ఇక లాభం లేదు. దయ ఉంచి మరికొంతకాలం ఆగండి. మరికొంతకాలం ఆగితే నాకేం గెడుతుంది? మర్యాదగా తీరుస్తావా, చెంబు దెబ్బలా తీసుకెళ్ళమంటావా? బాబు గారు తొందరపడకండి. పెద్దవారు, పెద్ద మనసు గలవారు. చేతులు జోడించి వేడుకుంటున్నాడు. అనవసరంగా చేతులు జోడించడాలు, కాళ్ళు పట్టుకోవడాలు మొదలైన కార్యక్రమాలు ఏవి ప్రారంభించకు. ఒరే భీముడు, అయ్యా లోపలికి సామాన్లు బయటపడే చెప్తావు. బాబు గారు, బాబు గారు. బాబు గారు, ఏమిటి అన్యాయం, ఏమిటి దౌర్జన్యం? ఆఫ్ చేయించండి. అయ్యో నా దేవుడు, నా దేవుడు వదిలిపెట్టండి, నా దేవుడు వదిలిపెట్టండి. అమ్మా, అన్నయ్య. అమ్మ లోపల తీసుకెళ్ళి. శేషయ్య, అవకాశం అధికారం ఉన్నాయి కదా అని పేదవాళ్ళ మీద చేసుకుంటే వాళ్ళ గుండె మంట నీకు చిచ్చు పెడుతుంది. దైవం లాంటి నా తల్లి మీద చేసుకుంటావా? ఏ మొనగాడండి, గొప్పగా చితక బాధేస్తాడు మన వాళ్ళని. వాళ్ళ పొగుడుతున్నావా? మర్చిపోయాను, మన వాళ్ళు పొగడాలి కదా. ఓహో, ఏం గొప్పగా తన్నులు తిట్టాడండి మన వాళ్ళు. రాజా, ఊరంతటికి ఉన్న ఒకే ఒక మొనగాడు నువ్వే. అలాగనే ముందు అమ్మకి ఎలా ఉందో చూడండి. ఎన్నాళ్ళైనా రవిగాడు తిరిగి రాలేదంటే వాడు ఖచ్చితంగా మనం మోసం చేసి పారిపోయాడు అన్నమాట. ఇంక లాభం లేదు. వాడెక్కడున్నా సరే వెతికించి ప్రాణమైన తీసి ఆ డైమండ్ క్రౌన్ దక్కించుకోవాలి. డైమండ్ క్రౌన్ అంటే మా బాక్స్ సెటప్ మారుతావా? నీ నెక్లెస్ నువ్వు తీసుకున్నాయినా, ఈ సెటప్ లో ఏం తప్పేం లేదే. దాదా చెప్పాడు పెద్దవాడు, స్వార్థం ప్రాణవాయువు అన్నాడు. అందుకనే ఎక్కడ ఏ వస్తువు కనపడినా సరే కరిచేయడం, మన జాగ్రత్త పడిపోవడం. ఓకే, ఇక్కడికి ఈ సెటప్ ఓకే. 3 lakhs. ఏం లేదు, పిల్లేమో పాపం పాల్తాదని గొడవ పెడుతుంది. ఇక్కడ తీసేటం ఓకే. మీరు ఇస్తారా? మీరు వస్తారు, నాకు బాగా తెలుసు. ఏమిటి ఆయన ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళి ఏం పర్లేదు. ఓకే, ఇదో
రవి, హలో ఈ నెక్లెస్ చాలా బాగుంది. నెక్లెస్ ఎక్కడ కొన్నా? ఉంగరాలు నెక్లెస్ కొనుక్కుంటూ వస్తాయి చెప్పండి. మా బాస్ ఎవరికో ప్రింట్ చేద్దాం కొన్నారు కదా బాస్? అవును అవును ఎవరికి రవి? ఎవరికంటే అదే ఎవరికంటే ఇంకెవరికి నీకే నో రియల్లీ మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నారంటే అది అది కాదు బాస్, అసలు మీరు ఎవరికి ఇవ్వాలని చెప్పారంటే నీతో ఏం చెప్పలేదు యూ షట్ అప్. రవి, ఈ నెక్లెస్ ని చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఎందుకు? ఈ అందమైన మెడని ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉండే అదృష్టం దానికి ఉంటాను. థ్యాంక్ యూ. పిక్చర్ బయలుదేరుతాం. ఇదో అసలు హారం ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నది బాస్ రవికుమార్తో. అర్థంగా వీడెక్కడ దొరికాడు బాబు నా ప్రాణం మీదకి. దొక్క వరకు ఒక నెక్లెస్ ఉంది, అది కూడా పట్టుకోడు. అత్తగారు సొమ్ము అన్నదానం చేసినట్టు నా డబ్బు అసలు పెట్టాడు. కొంచెం తీసుకోమ్మా. చాలమ్మా. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? నిన్న రాత్రి నుంచి ఒళ్ళు వేడిగానే ఉంది, ఇప్పుడు మరీ ఎక్కువైంది. డాక్టర్ గారు వచ్చారా? ఇవాళ ఎందుకు నేను ఇంకా రాలేదు. ఇంకా డాక్టర్ రాలా? అయితే మీరు ఇద్దరు అమ్మని జాగ్రత్త చూసుకుంటానండి. నేను ఇప్పుడు డాక్టర్ గారు తీసుకొస్తా. అవుతారం బాగా ఎంత అడుగు బాబు గారు ఇక మీదట రాజా ఇంటికి వెళ్ళకూడదు, మందులు ఇవ్వకూడదు. డాక్టర్ ఒకసారి మా ఇంటి రండి, మా అమ్మని చూడాలి. వెంటనే బయలుదేరండి ప్లీజ్. ఇదిగో రాజా, ఇంటింటికి రావడానికి నాకేం పని పాట లేదనుకున్నావా? రావడానికి కుదరదు. పోనీ మీరు రాలేకపోతే నిన్నట్లాగా మందులు ఇప్పించారు సార్, నేను తీసుకెళ్తాను. ఉచితంగా మందులు ఇవ్వడానికి ఇదేం ధర్మాస్పతి కాదయ్యా. డబ్బులు ఇస్తేనే మందులు. డాక్టర్ గారు ఇదేం న్యాయం చెప్పండి? మీ డబ్బు కోసం ప్రాణాలకే మందులకు లెక్క పెడతారా? దయచేసి మందులు ఇప్పించండి. రేపు ఎల్లుండో నేను డబ్బు తీసుకొస్తాను ప్లీజ్. చెప్తుంటే నీకు అర్థం కాదు. అవతారం మనిషికో మాట అన్నారు, చిత్తం గొడ్డుకో దెబ్బ అని కూడా అన్నారండి. అవును గాని అవతారం, డబ్బులు లేకుండా మందులు ముష్టడానికి సిగ్గు లేదట నీకు. అమ్మా తచ్చి అంత సిగ్గేస్తుందండి, తలకాయ తీసేసినట్టు ఉంటుంది కదండి. సరే డబ్బు తీసుకొస్తాను. డాక్టర్ గారు మందులు రెడీగా ఉంచండి. అదేమిటా పోట్లకి అలా కుమ్ముపోతాడు వెదవా? ఉక్రోషం పట్టలేక ఉక్రోషం పట్టలేక. అయితే పర్లేదు. డాక్టర్ గారు ఇదిగోండి మీ డబ్బు. పాత బాకీ 40, ఇవాళకి 10, రేపటికి 10, ఎల్లుండికి 10. వెంటనే మందులు ఇప్పించండి. డాక్టర్ గారు ఇక్కడికి పని పాఠాలైన పోరంబోకం రానివ్వకండి. ఒకవేళ వస్తే సీసాలు కడిగించడమో మందులు నూరించడమో చేయించండి. గాడిదలు. ఇదిగో రాజా, అంత చటుక్కురేలా తెచ్చావయ్యా ఇంత డబ్బు? ఏముంది, అంతా శేషయ్య గారి దయ. ఇలాగే మళ్ళీ కరుణించారంటే మా చెల్లాయి పెళ్లి కట్నం కూడా తేగలను. వస్తా శేషయ్య గారు. అయ్యా అంతా మీదే అంటాడేమిటండి? నీకు బుర్రలేదయ్యా అవతారం. గ్రామ పెద్దనే ఆ మాత్రం గౌరవం ఉండదు మన మీద. అయ్యా ఇదిగోనండి డాక్టర్ గారి బాకీలో జమ వేసేయండి. అవతారం ఏమిటి నా పరిస్థితి? నా పర్సు పర్సా? ఈ డబ్బు ఆ పర్సుదేమోనండి. కరెక్ట్. ఇది రాజాగారి పని. వాడే కొట్టేశాడు, డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేశాడు. అందుకే మీదే అంటున్నాడు. పైగా తన చెల్లెలి కట్నం కూడా ఇలాగే ఇస్తానంటున్నాడు. ఏది నా దగ్గర కొట్టేసే నలభై రకం సంగతి అనుకుందాం. అమ్మా లేమ్మా. లేదు మందులు తీసుకొచ్చాను. పద్మ వెళ్ళు గ్లాస్ మంచి తీసుకురా. అరే దొంగ వెధవా, జేబులో పర్సు కొట్టేసి ఆ డబ్బుతో మందులు మాకులు కొంటావా? రారా రారా, నీ పని చెప్తాను. బాబు ఏమిటి రాయన అనేది? అదే ఏం లేదమ్మా, నువ్వే కంగారు పడుకో. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఏమిటి శేషయ్య గారు, పని లేని కోళ్ళగా చెక్ పూసేస్తున్నారు? ఏమిటా జేబులో పర్సు కొట్టేసిన చాలుగా కోళ్ళు కుక్కలు ఉంటున్నావు. ఈ పరిస్థితి ఏమిటి? నేను కొట్టేయడం ఏంటండి? ఏమిటి ఏ, పరిస్థితి? నువ్వు కాకపోతే దేవుడు దిగొచ్చాడే కొట్టాడని పర్సు. దేవుడు లేకపోతే మీ పక్కన ఉన్న వానరు అవుతారు. అయ్యి బాబోయ్, నా మీద తోసేస్తాడు దిక్కుమాల వెధవా. ఏ రాజా, దొంగతనం చేసి మందులు తెచ్చుకోవడానికి నీకు సిగ్గు లేదా? అవి తీసుకోవడానికి నీ అమ్మకి సిగ్గు లేదా? శేషయ్య గారు మీ నోటు దూరు కాస్త తగ్గించండి. సాక్ష్యం లేకుండా మీరేం చెప్పినా చెల్లదు. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. నీతో మర్యాద ఏంట్రా? నీతి జాతి లేని కుటుంబం. నీ బావేమయ్యాడో తెలీదు, మీ అమ్మ బొట్టు పెట్టుకు తిరుగుతా ఉంది. పెళ్లి కాకుండానే మీ చెల్లెలు పరాయమగాలతో తిరుగుతా ఉంది.
జేబులు కొట్టి కొంపలు దోచి దొంగలాగా నువ్వు తిరుగుతున్నావు. దొంగను కాదురా, ఇప్పుడు నిన్ను చంపి హంతకుండా అవుతాను రా, హంతకుండా అవుతాను. బతుకు తగలేదు. అమ్మా, ఈ మందు తీసుకోమ్మా. రాజా, ఈ మందు ఎక్కడిది? ఎక్కడిదైతే అమ్మా, తీసుకోమ్మా. అడుగుతున్నది అవతల మనుషులు కాదు, నీ తల్లి. నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు, దొంగతనం చేసేవా లేదా? అది కదమ్మా. అమ్మనే గౌరవం ఉంటే చెప్పు, చేసేవా లేదా? చెప్పరా, నిజం చెప్పు. డబ్బు ఇవ్వకపోతే డాక్టర్ మందు ఇవ్వనన్నాడు. అందుకని అందుకని దొంగతనం చేశావా? అందుకని దొంగతనం చేశావా? నే ఇచ్చే పాలల్లో ఉన్నది నా ప్రేమ, నేను తినిపించిన గోర ముద్దల్లో ఉన్నది నా కష్టం, నేను పెంచిన పెంపకంలో ఉందిరా నీతి నిజాయితీ. ఊరుకోమ్మా. ఒరే, దొంగతనం చేసి నాకు మందులు తెచ్చి బ్రతికించడం కన్నా కష్టపడి నీతిగా తెచ్చిన సొమ్ముతో ఇంత విషం తెచ్చి నా ప్రాణం తీస్తే సంతోషించాను. దొంగగా పరాయి వాడు సొమ్ము దోచుకొని తినడం కన్నా తావడం మేలురా, తావడం మేలురా. అమ్మా, ఆ పని ఎంత తప్పో ఈ రోజే అర్థమైందమ్మా. ఇక జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయదమ్మా. నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, ఇంకెప్పుడు దొంగతనం చేయడమ్మా, ఇంకెప్పుడు చేయి.